తిరుపతిలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకునింది. అక్రమ సంబంధం కోసం కన్న కూతుర్ని కడతేర్చింది ఓ కసాయి తల్లి. తిరుపతిలో ఉన్నటువంటి పోస్టల్ కాలనీలో కాపురం ఉంటుంది ఆశలత అనే మహిళ. అయితే ఈ మహిళకు గతంలోనే రాజేష్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే వివాహమైన కొన్నాళ్ళకే గొడవలు కావడం, విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే భరణం కింద కూడా 3,00,000 దాకా కూడా ఆశలత అనే మహిళకి విడిపినటువంటి భర్త చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఆ తదనంతరం ఆశలత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎవరైతే రెడ్డి కుమార్ అనేటువంటి వ్యక్తి పాపానాయుడుపేట సమీపంలో ఉన్నటువంటి చెన్నూరు అనే గ్రామంలో అతనుంటాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆశలతకు పరిచయం అయ్యాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే వీరిద్దరూ కూడా కొన్నాళ్ళ పాటు అక్రమ సంబంధంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆశలతకు 2.5 సంవత్సరాల దుర్గా అనేటువంటి చిన్నారి కూడా కూతురుంది. అయితే ఆ చిన్నారి అక్రమ సంబంధానికి అడ్డొచ్చిందన్నటువంటి కోణంలో ఇద్దరు కూడా అతి దారుణంగా ఆ చిన్నారిని ఏదైతే చెన్నూరు అన్నటువంటి గ్రామం సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పాతిపెట్టినటువంటి సంఘటన కన్నీరు తెప్పిస్తుందని చెప్పాలి. మానవ విలువలు ఎటు వెళ్తున్నాయన్నటువంటి ప్రశ్న ఈ యొక్క సంఘటన మరొకసారి ప్రశ్న లేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే అనుభవం తెలియనటువంటి చిన్నారి, 100 ఏళ్ల జీవితం కలిగినటువంటి చిన్నారి జీవితాన్ని వాదిలోనే తుంచేసినటువంటి సంఘటన గ్రామస్తులు కావచ్చు, ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భావోద్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నాం ఏదైతే ఆ యొక్క కర్టన్స్ కట్టున్నారో ఆ మధ్యలోనే ఆ చిన్నారిని తీసుకొని వచ్చి ఆ నీచులు ఇద్దరు కూడా పాతిపెట్టినటువంటి సంఘటన. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే తల్లి జన్మ ఎంతో గొప్పదని చెప్పాలి. ఎందుకంటే మానవ జన్మలో తల్లి కావడం అన్నటువంటి గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. అటువంటి తల్లే బిడ్డని కడతేర్చినటువంటి సంఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కలచివేస్తుందని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మొదటగా అదృశ్యమైనటువంటి కేసుగా కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు కూపీలాగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఆశలత మీద కూడా అనుమానం కలిగినటువంటి పోలీసులు ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ యొక్క సంఘటన స్థలం వద్ద పోలీసులు కూడా ఉన్నారు. సరే, ఈ కేసు సంబంధించి అంటే ఇక్కడ నిందితులను ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు చూపించారు. అంటే దీని ప్రధాన ముద్దాలు ఎవరెవరు ఉన్నారు? ఇది కేసు ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఇంక్వెస్ట్ రన్నింగ్లో ఉంది. ఇది అయిన తర్వాత పూర్తి వివరాలు ఈవినింగ్ వెల్లడిస్తాం ప్రెస్ మీట్లో. అంటే ఇక్కడ దాచింది వాళ్ళు ఇద్దరు కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎలా కనుక్కున్నారు ఇక్కడ స్పాట్? ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామా, రెడ్డి కుమార్ అండ్ ఆశలత అని వాళ్ళు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. దాంట్లో రెడ్డి కుమారుకి బాగా ఐడియా ఉంది. ఆయనే దీనికి పూడ్చిపెట్టిన విధానం అంతా తెలుసు కాబట్టి అతన్ని తీసుకొని వచ్చి నేరస్థలం చూపించి విషయాలన్నీ ప్రెస్ మీట్లో వెల్లడిస్తాం. చూస్తున్నైతే ఈ కేసు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా రెడ్డి కుమార్, ఆశలత ఇద్దరు కూడా ఆ చిన్నారిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే ముందుగానే చంపి ఇక్కడ తీసుకొని వచ్చి పాతిపెట్టినటువంటి పరిస్థితి. అయితే నిందితుడిని అదే రకంగా ఆ ఆశలతని ఇద్దరిని కూడా పోలీసులు నిన్నే అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ స్టైల్లో విచారిస్తే ఆ బిడ్డను ఏం చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసుల స్టైల్లో విచారిస్తే పూర్తి వివరాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే తర్వాత ఇవాళ ఉదయం నిందితులను ఇద్దరిని కూడా ఈ స్వర్ణముఖి నది ఒడ్డుకు ఏదైతే చెన్నూరు సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ మీరు పూడ్చారు, ఎక్కడ ఇలాంటి ఆఘాయితాన్ని పాల్పడ్డారు చూపించాలంటూ కూడా నిందితుల్ని పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆ నిందితులు ఇద్దరు కూడా ఈ ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతంలో ఆ పూడ్చిపెట్టినటువంటి ప్రాంతం వద్దకు వచ్చి ఇక్కడే మేము పాతి పెట్టామంటూ కూడా చూపించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ సంఘటన అన్నది మాత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే తల్లి అల్లారు ముద్దుగా ప్రేమించాల్సినటువంటి చిన్నారిని ఇంత దారుణానికి ఒడిగట్టడం అన్నది మాత్రం చాలా హేయమైన చర్య, చాలా బాధ కలిగించేటువంటి అంశం. యొక్క విషయంలో ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ పరిచయం వల్ల కూడా వీళ్ళ అక్రమ సంబంధం ఏర్పడడం, ఈ అక్రమ సంబంధంకి ప్రధానంగా ఆ బిడ్డే అడ్డొస్తుందన్నటువంటి అంశం కారణంగానే వీళ్ళు ఆ బిడ్డ చిన్నారిని కూడా ఈ రకంగా అతనానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన మీద మొదటగా చిన్నారి అమ్మమ్మ అదే రకంగా తాత వాళ్ళిద్దరూ కూడా అనుమానం కలిగి పోలీసులు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆ చిన్నారి అమ్మమ్మ ఉన్నారు. ఈమె మొదటగా కంప్లైంట్ ఇచ్చారు. చెప్పండి అమ్మ, మీ కూతురు ఎలా ఉండేది, ఎందుకు ఇలాగ చేసిందని మీరు ఆ ప్రవర్తన ఏది మీరు గతంలో ఎప్పుడైనా పరిశీలించారా? చెప్పండి. నాకు తెలుసు. ఆయన చెప్తాడు. నాకు తెలుసు. ఏం జరిగిందమ్మా?
చూస్తున్నదైతే ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చినటువంటి చిన్నారి అమ్మమ్మ పూర్తిగా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇంత దారుణానికి నా కూతురు ఒడిగడుతుందని నేను అనుకోలేదు. ఆ బిడ్డను నాకు ఇచ్చేస్తున్నా, నేను చాక్కుంటాను, తను ఎటు పోయినా మాకు బాధ లేదు. అయితే ఈ రకంగా ప్రాణాలు తీసేంత అవసరం ఏముందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే ఈ సంఘటన మాత్రం చెన్నూరు, అదే రకంగా పాపనాయుడుపేట, తిరుపతిలో వీళ్ళు కాపులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా తీవ్ర మనోవేదన గురి చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళ తాతతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలా ఏంటండి మీ కూతురు ఎలా ఉండేదండి? ఎందుకు ఈ రకంగా చేస్తుంది? బాగానే ఉంది సార్ మా కూతురు. కానీ ఇలాంటి కూతురు అంత అవసరం, లేకపోతే ఆ మనస్తత్వం ఎలా ఉంది? సార్ వేరే వాళ్ళ దగ్గర పోని బిడ్డ ఏం చేసింది సార్? నువ్వు పో బతుకమ్మని చెప్పినావు కదా మేము. ఆ బిడ్డను మా దగ్గర చేసి పోండొచ్చు కదా. నువ్వు ఎవరి పెళ్ళి కూడా చేసుకో, బాధలేదు. ఆడాడు బంగారు లాంటి మొగుడిని పోగొట్టుకున్నావు. వాడు 3-4 లక్షలు డబ్బు కూడా ఇచ్చినాడు నష్టప్రకారం ఆ బిడ్డకి డబ్బులు వేయలే, ఏమీ వేయలే. ఆ ఉంటారు వేరే వాడి కోసం. వాడే కొంచెం బుడిచి ఉంటాడు. అంటే వీడియో ఎలా పరిచయం అయింది? మాకు తెలియదు సార్, మాకు ఇంతవరకు తెలియదు. నిన్నదా చూడటం ఆడ మొహం కూడా నేను. అంటే మీరు గతంలో ఎప్పుడు చూడలేదు? ఏం చేస్తుంది మీ కూతురు? ఏం చేసేది? ఎక్కడ కాపురం? పోస్టర్ కాలనీ కాడ లా కాలేజ్ పక్కన సార్. అంటే ఈ ప్రవర్తన ఎలా ఉండే? మామూలుగా మీరు చెప్పినా కూడా ఎందుకు వినకుండా, లేకపోతే కనీసం మీకు బిడ్డనన్నా మీకు ఇచ్చి ఉండొచ్చు. పక్కన వాళ్ళు ఇది సార్, పక్కన వాళ్ళ మాట విని ఆ మాట చేసుకుంటా ఉన్నాను సార్. అది ప్రధానంగా ఏదైతే తన తాత కూడా చెప్తున్నాడు, తన కూతురు బిడ్డను మాకు అప్పచెప్పున్నా మేము చాక్కు వాళ్ళం, ఈ రకంగా ఇంత దానానికి ఒడిగడుతుందనేసి అని కూడా మేము అనుకోలేదంటూ కూడా వాళ్ళతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క ఘటన తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతవాసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్నారి, కేవలం 2.5 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్నారిని ఇంత దారుణానికి ఒడిగట్టడం అన్నది మాత్రం, ఒక తల్లి ఇలాంటి చర్యకు పాల్పడడం అనేది మాత్రం సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య ఇదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఈ కేసు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలన్నీ కూడా అతి త్వరలోనే ప్రెస్ మీట్ ద్వారా కూడా వివరిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చెన్నంపల్లి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.